ఎవరికైనా మీరు షూరిటీ సంతకాలు పెడుతున్నారా? అయితే మీరు పప్పులో కాలు పెట్టినట్టుగా. ఎవరికైనా మధ్యలో ఉండి డబ్బులు ఇప్పిస్తున్నారా? మీరు తప్పు చేసినట్టుగా. ఎవరికైనా జామీగా బ్యాంకులో సంతకాలు చేస్తున్నారా? మీరు తప్పు చేసినట్టుగా. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి లేకుండా మధ్య నుండే వాళ్ళము కాలం గడపవలసి వస్తుంది. అవతల వ్యక్తి కట్టనప్పుడు మనం షూరిటీగా ఉండేటప్పుడు మనం కట్టవలసి వస్తుంది. ఎవరైనా మొగమాటం లేకుండా మా వల్ల కాదు, షూరిటీలో ఉండలేము, సంతకాలు చేయలేము, మీడియేటర్గా మధ్యలో ఉండలేము డబ్బుల విషయంలో అని మొగమాటం లేకుండా చెప్పండి. లేదంటే మనం మనశ్శాంతి లేకుండా ఉంటాం. అదే పరిస్థితి నాకు జరిగింది. నేను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని ఒక వ్యక్తికి అప్పుగా మధ్యలో ఉండి విప్పించాను. ఆ 2 వ్యక్తులు నన్ను ఒత్తిడి చేసి ఆ డబ్బులు నన్ను కట్టమంటే నేను కట్టాను. నేను ఇప్పటికి కూడా నేను ఇప్పించిన వ్యక్తి ఇప్పటి వరకు డబ్బులు కట్టలేదు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా మానసికంగా ఒత్తిడిగా పడుతున్నాను. దయించి నాలాగే ఎవరైనా మధ్యన ఉండి ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయడం కానీ, జామీగా ఉండి డబ్బులు ఇప్పించడం కానీ, మధ్యలో మనం ఉండి బ్యాంకుల్లో షూరిటీ సంతకాలు చేయడం కానీ అలాంటివి చేస్తే రేపొద్దున్న మన పిల్లలకి చదువులకి బ్యాంకు వారు కూడా మనకి అప్పులు ఇవ్వరు. దయించి అలాంటి పని మనం మధ్యలో ఉండి తప్పు చేయవద్దు. నా అనుభవ ప్రకారం నేను చెప్తున్నాను. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనకు పిల్లలకి మనం జాగ్రత్త నేర్పిన వాళ్ళం అవుతాము. పిల్లలకి ధనం సంపాదించకపోయినా కొన్ని ఆర్థిక జాగ్రత్తలు నేర్పడం వల్ల వాళ్ళు రేపొద్దున్న మనలాగా కాకుండా వాళ్ళు సుఖంగా బతకడానికి ఆస్కారాలు ఉంటాయి. మనలాగా మధ్యలో నుండి ఎవరికి పడితే వాళ్ళకి సంతకాలు చేసి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు మధ్యలో ఉండి ఇప్పించేటప్పుడు మనం ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడపవలసి వస్తుంది. ఇప్పటికి కూడా నా పైన చాలా రుణాలు ఉన్నాయి. అలా నేను మధ్యలో ఉండేది, నేను తినేది లేదు, అటువల్ల రూపాయి సంపాదించేదే లేదు. మధ్యలో ఉండి మొగమాటానికి పోయి నేను ఇప్పటికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయించి నాలాగా ఎవరు చెయ్యొద్దని నేనైతే కోరుకుంటున్నాను.